For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ కళ్యాణి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజిస్టు, వాస్తు ఎక్స్పర్టు, శ్రీ విద్యా ఉపాసకులు జయప్రద గారు ఉన్నారు. అమ్మ నమస్కారం. నమస్తే, శ్రీమాత్రే నమః. అమ్మ 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు పుట్టిన వాళ్ళ గురించి ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు 4వ తారీఖు పుట్టిన వాళ్ళ గురించి, 4వ తారీఖు, 13వ తారీఖు, 22వ తారీఖు, 31వ తారీఖు పుట్టిన వాళ్ళ గురించి, వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి? 4వ నెంబర్ అనేది ఏంటంటే చాలా పవర్ఫుల్ నెంబర్. ఇది చాలా చాలా పవర్ఫుల్ ఎనర్జీస్ ఉన్న నెంబర్. 4వ నెంబర్ దేని ప్రత్యేకత తీసుకుంటామంటే రాహు గ్రహానికి తీసుకుంటాం. రాహు ఒక ఎనర్జీస్. రాహు అనే జనశక్తి మనకు తెలిసిందే కదా, కాలసర్ప దోషాలని, మొత్తం మన లోకం అంతా కాలసర్పంలో ఉందని. సో ఏ ఎనర్జీస్ అయినా ఆయన ఎవరి దగ్గర తీసుకొని ఇవ్వగలరు, కానీ ఆయన ఓన్గా ఉండదని చెప్పేసి ఇది ప్రతి ఒక్కరు మనం వింటూ ఉంటాం జాతకంలో. సో 4వ నెంబర్కి ఆ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. సో ఏంటి ఎనర్జీస్ అంటే, వీళ్ళు మంచి ఏ పనైనా కష్టపడి చేసే శక్తి ఉన్నవాళ్ళు, ఏ పని ఎలాగైనా చేయగలుగుతారు. వీళ్ళకి ఒక పని చెప్తే ఇది ఎలా చేయాలంటే వాళ్ళ దగ్గర ఉన్న క్రియేటివిటీ ఎవరి దగ్గర ఉండదు, దాన్ని ఎలాగైనా సాల్వ్ చేయగలుగుతారు. ఒక సమస్యని సాల్వ్ చేయడంలో వీళ్ళు ముందు ఉంటారు. ఈ 4వ నెంబర్ వాళ్ళు కష్టపడడంలో ముందు ఉంటారు. సో కష్టపడి పైకి రావడంలోనూ వీళ్ళే ముందు ఉంటారు. 4వ నెంబర్లో లక్షణాలు కొంచెం చెప్పుకోవాలి పోతే మనకు ఒక ఎపిసోడ్ మొత్తం సరిపోదు, అంత పవర్ఫుల్ నెంబర్స్ ఇవి కాంబినేషన్స్. 4వ నెంబర్. సో ఏంటి అంటే, అమ్మాయిలైనా అబ్బాయిలైనా, అమ్మాయిలు చాలా సాఫ్ట్ నేచర్స్తో చక్కగా ప్రతి విషయాన్ని టాలెంటెడ్ ఉండి మహాలక్ష్మిలా మాట్లాడే లక్షణాలు ఆడపిల్లలు. సో అబ్బాయిల్లో ఇంత నాలెడ్జ్ ఉన్నా సరే బయటికి ఏం చెప్పకుండా సైలెంట్గా పని చేసుకుంటూ కామ్గా వెళ్ళిపోతూ తన పని తను చేసుకుంటూ వెళ్ళే లక్షణం అబ్బాయిలది. సో ఎంత కామ్ గోయింగ్ ఉంటారంటే అంత కామ్ గోయింగ్గా వీళ్ళు పనులు చేసే లక్షణం ఎక్కువగా 4వ నెంబర్ వాళ్ళు. ఈ 4వ నెంబర్ కాంబినేషన్స్లో ఎంత పవర్ఫుల్ ఎనర్జీస్ ఉన్నప్పటికీ కూడా ఏమవుతుందంటే, ఎప్పుడైనా సరే దైవశక్తి ముందు రాక్షసశక్తి పనిచేయదని. సో రాహు అనేది మనకి రాక్షసశక్తి కింద తీసుకుంటాం. సో అందువల్ల ఏంటంటే, జనరల్గా 4 నెంబర్లు పుట్టిన వాళ్ళకి పేర్లు రాంగ్ నెంబర్లు పడిపోతాయి. 100% పేర్లు అందరివి రాంగ్ నెంబర్లే. ఎవరికైనా అదృష్టమైన సంఖ్యలో పేరు అనేది రాదు. బై డిఫాల్ట్ ఎవరైనా వాళ్ళ దేవుడు తలిచి వీళ్ళకి మంచి చేయాలి అని అనుకుంటే వాళ్ళ జాతకంలో ఒక మంచి పేరు పెట్టుకోగలిగితే, మన మెగాస్టార్ చిరంజీవి గారు ఆగస్టు 22 పుట్టారు. ఆయన పేరు వరప్రసాద్ గారు, కానీ ఆయన్ని చిరంజీవి అని మార్చేశారు ఇండస్ట్రీలో. సో ఎందుకు అంటే, ఆయన స్టార్ నెంబర్ జాతకంలో ఉంది కనుక. ప్రసాద్ గారి కన్నా చిరంజీవి పేరే ఆయనకి బాగా పవర్ఫుల్ అన్న, చాలా పవర్ఫుల్ నెంబర్ అది. సో ఆ కాంబినేషన్ రావాలంటే ఏంటి అదృష్టం అంటే దైవశక్తి. సో ఎప్పుడైతే ఆంజనేయ స్వామి ఆయన పూజ చేస్తున్నారో, ఆయన ఈ పేరుతో ఈ డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ తో ఈ పేరుతో ఎనర్జీ రాదని ఆయన చిరంజీవి అని పేరు వచ్చేసినట్టే చేసేస్తుంది. సో ఎప్పుడైతే ఆ దైవశక్తి తోడైంది వీళ్ళకి, ఖచ్చితంగా చిరంజీవి అని పేరు వచ్చింది. సో మెగాస్టార్ చిరంజీవి వాళ్ళ రోజు ఎంత సేవ్ చేస్తున్నారు వాళ్ళు. అంత పవర్ఫుల్ గా రావడానికి కారణం ఏంటంటే, చిరంజీవి అనే పేరు బాగుంది, డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ 22వ నెంబర్లో పుట్టిన వాళ్ళు, ఈ కాంబినేషన్ బాగుంది. సో ఈ జాతకము బాగుంది. సో ఈ 3 బాగున్నప్పుడు వాళ్ళ మెగాస్టార్లు అవుతారు. అమ్మ, ఇప్పుడు పేరు బాగున్నందుకు చిరంజీవి గారిని చెప్పారు మనకు ఉదాహరణగా. పేరు బాగోకపోతే ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారా అంటే, ఇండస్ట్రీలోని పేరు నెంబరింగ్ బాగుంటే చిరంజీవి గారు చాలా బాగుంటుంది అని చెప్పారు. ఒకవేళ పేరు బాగాలేదు, నెంబరింగ్ బాగుంది, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉదాహరణ? తప్పకుండా నాన్న. ఇప్పుడు శ్రీదేవి గారు సూపర్ స్టార్, లేడీ సూపర్ స్టార్. ఆవిడ ఎంత చిన్నప్పటి నుంచి నటిస్తూనే ఉంది సినిమాలో. ఆమె స్టార్, చిన్నప్పుడే స్టార్ అయిపోయింది. చిన్నప్పుడే. సో అలాంటి స్టార్ వెలిగిన ఆవిడ శ్రీదేవి అనే పేరు వల్ల బాధితురాలు ఆవిడ. అంటే పేరు నెంబర్కి మ్యాచ్ అవ్వలేదు. నెంబర్ మ్యాచ్ అవ్వలేదు. శ్రీదేవి అని పిలవడము, శ్రీ అని పిలవడము, దేవి అని పిలవడము, ఇంకా క్లోజ్ వాళ్ళతో దేవి అని పిలుచుంటారు. సో దానివల్ల ఏమైందండి, ఆమె ఫుల్ లైఫ్ హ్యాపీగా లేదు, తర్వాత మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా లేదు, తర్వాత ఆమె చనిపోయింది అర్ధాంతరంగా. ఎలా చనిపోయిందంటే అది అదొక మిస్టరీ. అవును, అది ఎవరికి తెలియంది కూడా, ఇప్పుడు కూడా తెలియలేదు ఎవరికి. సో ఇంత దారుణమైన సిచ్యువేషన్ రావడానికి కారణం అంటే పేర్లో రాంగ్ నెంబర్ ఉంటాయి. సో జాతకంలో యోగం ఉంటే స్టార్ అయింది ఆమె, కానీ పేర్లో రాంగ్ నెంబర్ వల్ల బాధితురాలు అయిపోయింది. ఇది కాంబినేషన్ అన్న. సో పేరు బాగుంటే అంత పని చేస్తుంది, పేరు బాగాలేకపోతే ఇంత పని చేపిస్తుంది మన చేత. సో ప్రతి ఒక్కళ్ళు 4వ నెంబర్లో ప్రతి ఒక్కళ్ళు స్టార్లే, కానీ మనం గుర్తించలేం వాళ్ళని. చాలా మంది ఏంటంటే కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరు స్టార్లే. కొంతమంది వంటల్లో బ్రహ్మాండంగా వంట చేసే వాళ్ళు షెఫ్స్ ఉంటారు, షెఫ్స్. సో ఈ వంట ఈ కర్రీ ఈ విధంగా ఎవరు చేశారండి అంటే వాళ్ళని చూపించాలి. సో వాళ్ళు చేసిన థియరీ మెథడ్స్ ఎవ్వరు చేయలేరు, అలా చక్కగా చేస్తారు. అంటే మంచి క్రియేటివిటీ చేస్తారు, చాలా క్రియేటివిటీ అన్న. వంట నుంచి స్టార్ వరకు ఉంటుంది. అంటే సో కొంతమంది లైట్ మ్యాన్స్, కెమెరా మ్యాన్స్. సో వాళ్ళు కెమెరా మ్యాన్స్ లో క్రియేటివిటీ, కెమెరాస్ ఇలా తీయాలి, ఫొటోస్ ఇలా జెనిక్స్ ఉండాలి, ఇలా బాగుండాలి అని చెప్పే లక్షణాలు వీళ్ళకి. సో ఎక్కడున్నా సరే వీళ్ళ స్టార్ తత్వం ఉంటుంది. అన్నిటికీ ఏంటంటే, చాలా మంది ఏంటంటే 4వ నెంబర్లో జాతకం బాగా యోగిస్తే డాక్టర్స్ అవుతారు.
డాక్టర్స్ చాలా మంది డాక్టర్స్ 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 ఉంటారు. సో డాక్టర్స్ అంటే ఎలాంటి డాక్టర్స్ అనుకో, హస్తవాసే డాక్టర్స్. వాళ్ళు చెయ్యి వేస్తే ఆ ఆపరేషన్ సక్సెస్ అవుతుంది, ఇంకా వాళ్ళు బతికేస్తారు, బతికేసినట్టు లెక్క. అంత చెయ్యి అంత పవర్ఫుల్ గా ఉంటుంది. సో ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. పేరు మ్యాచ్ అవ్వలేదు, ఇక వాళ్ళని చూడండి ఎలా ఉంటుందంటే మహాబద్ధకస్తులు. అస్సలు తిని అలా పడుకుంటారు ఇంట్లో. చదువు డిగ్రీస్ చేసి బీటెక్స్ అయిపోయి జాబ్ రాలేదు, ఏం చేయమంటావు అని ఉంటారు. సో వాళ్ళ పేర్లు రాంగ్ నెంబర్స్ అనమాట. సో పేర్లు రాంగ్ నెంబర్ వల్ల వాళ్ళు ఉన్న క్రియేటివిటీ అంతా కొన్నా వాళ్ళకు ఉపయోగపడకుండా పక్క ఫ్రెండ్స్ ఎవరైనా ఫోన్ చేసి ఇది చేసి పెట్టండి, చేస్తారని చెప్పి చేసి పెట్టారు. ఏదో ఒక ఇచ్చిన 2-3 రూపాయలు డబ్బులు, అంటే 200-300 1000-2000 వచ్చిన డబ్బులు తీసుకుని ఇంట్లో ఇచ్చేసి అలా తిని అలా సోంబేరిగా ఉండే వాళ్ళు కూడా ఈ 4 నెంబరే. ఈ 4 నెంబర్. ఎందుకంటే పేరు అనేది చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. సో బర్త్ నెంబరు, మంత్ నెంబరు, డెస్టినీ నెంబర్ ఈ 2 కూడా పవర్ఫుల్ గా పనిచేస్తాయి వీళ్ళకి. ఎప్పుడైతే ఇవి మ్యాచ్ అవ్వలేదో, అంటే మనకి ఈ లక్షణాలు ఉన్నాయి, బాగా చదువుకుంటున్నాడు, బాగా హ్యాపీ లైఫ్ ఉంది అంటే పేరు సూట్ అయిన అర్థం. లేదు బద్ధకస్తుడు ఉన్నాడు, మాట వినట్లేదు, ఇంట్లో వాళ్ళు ఎదిరిస్తున్నారు, తర్వాత ఏది పడితే అప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నాడు అంటే చాలా మంది దురలవాట్లు, వ్యసనాలు, ఫ్రెండ్స్తో తిరగడము, పబ్బులకు వెళ్ళడము, గోడ చేయడము, రాత్రి 12-1 గంటకి గోడ దూకడం, ఇవన్నీ 4 నెంబరే. మళ్ళీ అంటే రాక్షస శక్తులు అన్నీ ఉండేవి మళ్ళీ 4 నెంబర్లోనే. సో మంచి శక్తులు ఉన్నవన్నీ మళ్ళీ 4 నెంబర్లే. సో బాగుంటే లీడర్స్ గా ఎదిగిన వాళ్ళు మన దాసనారాయణరావు గారు 4 నెంబర్లో పుట్టారు. సో ఆయన డైరెక్టర్ గా ఆయన మంచి సినిమాలన్నీ సూపర్ హిట్లు తీసి కష్టపడి చేసేవాళ్ళు. సో ఈ కాంబినేషన్ బాగుంటే ఇలా ఉంటారు, బాగాలేకపోతే ఇంకా ఇలాగా ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఇప్పుడు రోడ్డు మీద చాలా విషయాలు మనకు జరుగుతూ ఉంటాయి, యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి, పిల్లలు దెబ్బలు తగులుతుంటాయి, ర్యాష్ డ్రైవింగ్స్, ఇవన్నీ కూడా 4 నెంబర్ వాళ్ళే, ఈ 4 నెంబర్ వాళ్ళే. సో ఈ కాంబినేషన్ ఏంటంటే 4 అనగానే సగం ఇలా ఉంటారు, సగం అలా ఉంటారు. అంటే ఎందుకు ఉంటారంటే పేర్లు బాగుంటే అలా స్టార్, అంటే వాళ్ళ జాతకంలో బార్న్ ఇన్ లీడర్స్, మంచి అదృష్టమైన జాతకులే. అంటే పేరుతోని కనెక్ట్ అయినప్పుడు, పేరుతో కనెక్ట్ అయినప్పుడు వాళ్ళ జాతకం చాలా బాగుంటుంది. చాలా ఇబ్బంది వచ్చిందా మంచిగా ఉందనేది తెలుస్తుంది. సో మన లైఫ్ లో మన ఇంట్లో అలాంటి వాళ్ళు ఉన్నారు, 4 నెంబర్లో పుట్టారు. సో ఎలా ఉన్నారు చెక్ చేసుకుంటే బాగుంది, బాగాలేదు. బాగుంది అంటే మంచి ఉద్యోగం చేసి తల్లిదండ్రులని, భార్యని, పిల్లల్ని గౌరవంగా చూసుకుంటారు. తర్వాత ఆడపిల్లల విషయం వచ్చినప్పటికి పేరు సూట్ అవ్వకపోతే చాలా మందికి చిన్నప్పుడే షుగర్ రావడం కానీ, తర్వాత హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం కానీ, తర్వాత వీళ్ళకి రక్తం సంబంధించిన విషయాల్లో కొంచెం బాగా ఇబ్బందులు రావడం కానీ, స్కిన్ ఎలర్జీస్ రావడం కానీ, స్కిన్ ర్యాషెస్ రావడం కానీ, ఫుడ్ పాయిజన్స్ అవ్వడం కానీ, ఆ ఊరికి ఫుడ్ తిన్నగానే మళ్ళీ పాయిజన్స్ లాగా వెళ్తే అయిపోవడం, ఒకసారి స్కిన్ చేసిన గోకి చాలా పెద్ద మచ్చలా తయారైపోయి పుండ్లా తయారవడం, ఇవి కూడా ఆడపిల్లలకి ఎక్కువ ఈ 4 నెంబర్ల వాళ్ళకి. సో వీళ్ళకి పేరు సెట్ అవ్వలేదు. సో పేరు సెట్ అవ్వలేదు కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అర్థం మనకి. సో ఇలాంటి విషయాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఈ 4 నెంబర్లు ఉన్నాయన్న. సో వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు, నియమాలు ఏంటంటే చెక్ చేసుకోవాల్సింది, మా పేరు మ్యాచ్ అయిందా లేదా డేట్ ఆఫ్ బర్త్కి. సో పేరు బాగుందా బ్రహ్మాండంగా ఉంటుంది, లేదా చెక్ చేసుకొని చేయించాల్సింది. అమ్మ మరి వీళ్ళు ఏ భగవంతుని పూజించాలి, ఏ రంగు వస్త్రాలు ధరించాలి? తప్పకుండా సార్ ఆంజనేయ స్వామి ఆరాధన చేయాలన్న వీళ్ళు ఎక్కువ ఆంజనేయ స్వామి ఆరాధన చేయాలి. పరమేశ్వర ఆరాధన, ఆంజనేయ స్వామి ఆరాధన. సో పరమేశ్వర ఆలయానికి వెళ్ళడం, ఎందుకంటే గురువు ఒక ఎనర్జీస్ కావాలంటే పరమేశ్వరుని కొలవాలి వీళ్ళు. సో ఈశ్వరుడు ఒక అనుగ్రహం కోసం పరమేశ్వర ఒక ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేయడం, తర్వాత హనుమాన్ టెంపుల్కి వెళ్ళి ప్రదక్షిణాలు. హనుమాన్ టెంపుల్కి ఎప్పుడు ప్రతి ఆదివారం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళడం, ప్రదక్షిణాలు చేయడం, చక్కగా 5 అరటిపళ్ళు స్వామివారికి ఇవ్వడం. శని త్రయోదశి రోజున వీళ్ళు ఆంజనేయ స్వామికి సింధూరం అభిషేకం, సింధూర తైల అభిషేకం అంటారు. అంటే సింధూరము ప్లస్ నూనె వేసి కలిపి అభిషేకం చేస్తారు స్వామివారికి. సో అలాంటి అభిషేకం వీళ్ళు చేయడం వల్ల ఒకవేళ వాళ్ళ జాతకంలో ఉండే దోషాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగే అవకాశం ఉంటుంది. చూద్దాం, జాతకం తెలీదు కానీ కష్టాలు పడుతున్నారు, ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు, ఉద్యోగాలు రావట్లేదు. వీళ్ళు శనివారం పూట త్రయోదశి వచ్చిన రోజున ఆ శని భగవాన్ చేస్తారు కదా, వీళ్ళు ఆంజనేయ స్వామి చేయాలి. ఆంజనేయ స్వామికి సింధూర తైల అభిషేకం అనమాట. అంటే సింధూరం వేసి నూనె వేసి అభిషేకం చేస్తారు స్వామివారికి, నువ్వుల నూనె వేసి. సో అలాంటి అభిషేకం వీళ్ళు చేయించుకొని ఆ రోజు వడమాల ఆయనకి వేపిస్తే వాళ్ళ పనులన్నీ సక్సెస్ అవుతాయి. సో ప్రతి శని త్రయోదశి వీళ్ళు చేయాల్సిన పరిహారం ఇది. మరి ఏ రంగు దుస్తులు ధరించాలంటారు? వీళ్ళ అన్ని రంగుల దుస్తులకి అంటే మెయిన్ అన్న దుస్తులు అన్ని పడతాయి వీళ్ళకి, పడవన్నట్టు రంగులు ఏం లేవు. ఒక వైట్ పడుతుంది వీళ్ళకి, వైట్ ధరించకూడదు. వైట్ ధరించకుండా ఉంటే మిగతా అన్ని నలుపుకొని పడుతుంది వీళ్ళకి. సో వీళ్ళకి అన్ని రంగులు కలుపుతాయి. చెప్పగా రాక్షస శక్తి కదా, అన్ని ఎనర్జీస్ పనిచేస్తాయి. ఒక వైట్ ఒకటే ఏంటంటే వైట్ ఒకటి వేసినప్పుడు వీళ్ళకి కొంచెం మానసికమైన ఇబ్బందులు, కొంచెం సెన్సిటివ్గా అనిపించడం అలా ఉంటుంది. అందుకే వైట్ వద్దు. వైట్ అవాయిడ్ చేసి లైట్ కలర్స్ అవాయిడ్ చేసి డార్క్ కలర్స్ అన్ని వేసుకోవచ్చు. అమ్మ చాలా చక్కగా చెప్పారు, ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః.